పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తిరుపతిలో ఆగి ఉన్న రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హిస్సార్ టు తిరుపతి ట్రైన్లో మంటలు చెలరేగాయి. 2 బోగీలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలార్పే పనిలో ఉన్నాయి. మధ్యలో వేసేయమంటారు అది. హిస్సార్ టు తిరుపతి వెళ్లవలసిన ట్రైన్ ఇది ఆగి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ట్రైన్లో భారీగా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. 2 బోగీలు దగ్ధమైపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే పనిలో ఉన్నాయి. అయితే ఏ విధంగా ఈ మంటలు వ్యాపించాయి, మంటలు షార్ట్ సర్క్యూట్ ఏమన్నా కారణమా, ఇలాంటి అంశాలపైన కూడా ప్రస్తుతం అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. ఫోన్ లైన్ లో ఉన్నారు. మూర్తి, చెప్పండి, ట్రైన్ ఆగి ఉండగానే మంటలు చెలరేగినట్టుగా చెప్తున్నారు. ఏం జరిగింది? ఎప్పుడు బయలుదేరాల్సిన ట్రైన్ ఇది? పోలీసుల ఎంక్వైరీ ఎలా సాగుతోంది? మంటలు అదుపులోకి వచ్చాయా? బిందు తిరుపతి రైల్వే స్టేషన్ లూప్ లైన్ లో ఉన్నటువంటి తిరుపతి టు హిస్సార్ 04717 ట్రైన్ లో చివరిలో ఉన్నటువంటి జనరల్ కోచ్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా గుర్తించినటువంటి సిబ్బంది హుటాహుటిన యొక్క చివరిలో ఉన్నటువంటి జనరల్ బోగి నుంచి ఆ చివరి 2 బోగీలను కూడా ఇంజిన్ నుంచి వేరు చేయడం ద్వారా పెద్ద పెను ప్రమాదాన్ని తప్పించగలిగారు. కానీ చివరిలో ఉన్నటువంటి ఒక జనరల్ బోగి పూర్తిగా అగ్నికి ఆహుతయింది. దాన్ని డ్రై కెమికల్ పౌడర్ స్ప్రే చేయడం ద్వారా మంటల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా స్థాయిలో మంటలు పూర్తి మొత్తం అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంఘటన ప్రాంతానికి తిరుపతి ఫైర్ స్టాఫ్ సిబ్బందితో కూడినటువంటి ఫైర్ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా యొక్క లూప్ లైన్ లో ఉన్నటువంటి యొక్క హిస్సార్ ఎక్స్ప్రెస్ ఒకసారి పక్కన ఉన్నటువంటి యొక్క రాయలసీమ ఎక్స్ప్రెస్ లో కూడా. రైట్ మూర్తి, ఒక్క నిమిషం. ప్రస్తుతం విజువల్ మనం చూస్తున్నాం. హిస్సార్ నుంచి తిరుపతి వచ్చే ట్రైన్ ఇది లూప్ లైన్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ టైంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టుగా సమాచారం. మనం చూస్తున్నాం ట్రైన్ నుంచి జనరల్ బోగిని పూర్తిగా వేరు చేశారు. ఈ జనరల్ బోగిని మంటల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. జనరల్ బోగితో పాటు మరొక బోగి కూడా పూర్తిగా మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతైపోయింది. ట్రైన్ నుంచి ఈ 2 బోగీల్ని వేరు చేసి మంటలు ఆర్పే పనిలో అక్కడ ఫైర్ సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీ అగ్ని ప్రమాదం ఇది. అయితే ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం లేనట్టుగానే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తున్న పరిస్థితి. అయితే ఈ 2 బోగీలు మాత్రం పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఏ స్థాయిలో మంటలు వ్యాపించాయో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. అవి 2 బోగీలకి పూర్తిగా వ్యాపించిన పరిస్థితి. మంటలు కొంతవరకు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో అక్కడి రైల్వే సిబ్బందితో పాటు ఫైర్ ఇంజన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మంటలు ఎందుకు మొదలయ్యాయి, కారణం ఏంటి, ఏ నేపథ్యంలో ఇలా 2 బోగీలకి విస్తరించాయి అనే అంశాలపైన ఇంకా మనకి పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. హిస్సార్ నుంచి తిరుపతి వచ్చే ట్రైన్ ఇది. వచ్చిన తర్వాత లూప్ లైన్ లో దాన్ని ట్రైన్ ని నిలిపివేసి ఉంచారు. ఆ నేపథ్యంలోనే ఇలా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంటే కొంతవరకు ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కానీ ఇతరత్ర అవకాశాలు కానీ ఉంటాయి. మరి ఇలా లూప్ లైన్ లో స్టేబుల్ గా ఉన్న ట్రైన్ లో ఎందుకు మంటలు చెలరేగాయి అనేది తెలియాల్సి ఉంది. మూర్తి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయమూర్తి, చెప్పండి, చూస్తున్నాం కంప్లీట్ గా ఈ 2 బోగీల్ని పూర్తిగా ట్రైన్ నుంచి విడగొడుతున్న పరిస్థితి. ఏం జరుగుతోంది? కంట్రోల్లోకి వచ్చాయి మంటలు? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర మూర్తి? బిందు తిరుపతి రైల్వే స్టేషన్ లో యొక్క లూప్ లైన్ లో ఉన్నటువంటి హిస్సార్ ఎక్స్ప్రెస్ ఏదైతే తిరుపతి హిస్సార్ మధ్య నడిచేటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో లూప్ లైన్ లో ఉండగా చివరిలో ఉన్నటువంటి ఒక జనరల్ బోగిలో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అయితే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి రైల్వే స్టేషన్ లో లూప్ లైన్ లో ఉన్నటువంటి 04717 తిరుపతి టు హిస్సార్ మధ్య నడిచేటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో యొక్క చివరిలో ఉన్నటువంటి చివరి నుంచి 2వ బోగిగా ఉన్నటువంటి యొక్క జనరల్ బోగిలో
మంటలు చెలరేగడంతో గుర్తించినటువంటి స్టాఫ్ వాటిని వెంటనే కూడా మెయిన్ బోగిలో ఉన్నటువంటి కింద వెనకాల ఉన్నటువంటి మిగిలిన ఇతర బోగిలతో కలిసి వాటిని వేరు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క తిరుపతి రైల్వే స్టేషన్కు అవుటర్ లైన్లో ఉండడంతో దీన్ని రెండు కూడా జనరల్ బోగి నుంచి పూర్తి స్థాయిలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో వాటిని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొదట ఈ యొక్క ట్రైన్లో ఉన్నటువంటి డ్రై కెమికల్ ద్వారా వాటిని పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పెద్ద స్థాయిలో మంటలు చెలరేగడంతో ఈ యొక్క ప్రాంతంలో ఒక్కసారిగా భయానకమైనటువంటి వాతావరణం తెలుస్తోందా? ఎందుకు మంటలు వ్యాపించే అనే అంశంపై ఏమైనా అధికారులు రెస్పాండ్ అయ్యారా? ప్రాథమికంగా యొక్క సంఘటన ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి జనరల్ బోగిలో చెలరేగినటువంటి మంటల కారణంగా ప్రమాదానికి గల కారణాలను రైల్వే శాఖ సిబ్బంది అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి ఫైర్ అధికారులు యొక్క సంఘటన ప్రాంతంలో జరిగినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం జనరల్ బోగిలో మంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయని చెప్పాలి. దీని యొక్క ప్రభావం పక్కన ఉన్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఈ యొక్క బ్యాటరీతో ఉన్నటువంటి కోచ్ ఒకటి పూర్తిగా కొంతమేరకు స్వల్పంగా అగ్నికి ఆహుతైంది. సకాలంలో స్పందించడంతో ఆ మంటలను అదుపు చేశారు. అయితే ఈ యొక్క హిస్సార్ ఎక్స్ప్రెస్లో ఒక కోచ్ మాత్రమే పూర్తిగా ఆహుతైనటువంటి పరిస్థితి. మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి రైల్వే స్టేషన్కి అవుటర్ లైన్లో యొక్క కొద్దిపాటి దూరంలోనే ఈ యొక్క బోగిని జనరల్ లైన్లో లూప్ లైన్లో పెట్టిన తర్వాత మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా ఈ యొక్క ఘటనకు సంబంధించి సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఒక విషయం చెప్పండి, ఇలా ఆగి ఉన్న రైళ్లలో కానీ లేకపోతే ట్రాక్ వెంబడి కానీ మనకి కొంత సెక్యూరిటీ అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో కూడా ఎలా జరిగి ఉంటుంది అనేది అంత ఈజీ కూడా కాకపోవచ్చు. ప్రాథమికంగా ఎలాంటి ఐడియా ఉంది? ఏమన్నా ఆకతాయిల పని కానీ ఇలాంటి అవకాశాలు ఏమన్నా అక్కడ ఉన్నాయా? ఏమంటున్నారు? ఖచ్చితంగా యొక్క లూప్ లైన్లో ఉన్నటువంటి ట్రైన్లో కొంతమంది ఏదైతే గంజాయి బ్యాచ్ కావచ్చు, ఇతర పోరంబోకులు అంటే కొంతమంది తాగుబోతులు యొక్క లూప్ లైన్లో సాయంత్రం బయలుదేరేటువంటి ట్రైన్కి సంబంధించి కాసేపు విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఆర్పీఎఫ్ సిబ్బంది వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక్కసారిగా జనరల్ బోగిలోనే మంటలు చెలరేగడం వెనుక కారణాలు ఏమిటనేది ఇప్పుడు ఆర్పీఎఫ్ సిబ్బంది అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంఘటన ప్రాంతానికి ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు చేరుకున్నారు. ఈ యొక్క ప్రమాద ఘటనకు సంబంధించి కొంతమంది అధికారులు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాకు 2 ఫైర్ కాల్స్ ఈరోజు రావడం జరిగింది. ఒకటి క్రోమో ఫార్మాలో బ్లాస్టింగ్ జరిగింది. ఆ బ్లాస్టింగ్కు 13:35 నిమిషాలకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే మా సిబ్బంది 2 వెహికల్స్ తిరుపతిలో ఉన్న 2 వెహికల్స్తో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలియదు ఏంటంటే రియాక్టర్ పేలుడు వల్ల 2 మనుషులకు గాయాలైనాయి. ఆ గాయాలైన వల్ల హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ప్రమాదం నివారించేతలకి ఇంకొకటి ఈ యార్డ్లో రైల్వే యార్డ్లో అగ్ని ప్రమాదం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడి నుంచి ఒక బండిని ఇక్కడికి తీసుకొచ్చి పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. అంటే ఆలస్యానికి కారణం ఏంటంటే అక్కడ 2 వెహికల్స్ సిబ్బంది అక్కడికి వెళ్ళడం వల్ల ఇక్కడికి కొంచెం మాకు ఆలస్యమైంది రావడానికి. ఈ భోగి 12:30 అంటే తిరుపతి నుండి హిస్సార్ నుంచి తిరుపతికి వచ్చిన రైలు 12:30 గంటలకు యార్డ్లో నిలబెట్టిన తర్వాత మాకు 2 గంటల మెసేజ్ వచ్చింది, ఇట్లా ఫైర్ జరుగుతుందని. బయట నుంచి వస్తానే ఇక్కడికి వచ్చాము. పూర్తిగా మంటలు ఆర్పివేయడం జరిగింది. ఎందువలన అంటే మనం ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. అంటే ఎందువలన మనం మేబీ షార్ట్ సర్క్యూట్ అంటే గ్యారేజ్ లో ఉన్నా కూడా పవర్ అనేది ఆల్రెడీ 1 గంట 2 గంటల క్రితమే ఉంది. బ్యాటరీస్ అంతా పవర్ ఉంటుంది. అంటే వాళ్ళు పూర్తి ఆఫ్ చేస్తే ఉండకపోవచ్చు. ప్రమాదం ఎవరికి ఇక్కడైతే ఎవరు ఇంజరీస్ లేదు, ఏం లేదు. ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా కొంత అది బ్యాటరీ పక్కనే ఉండడం వల్ల టెంపరేచర్ కూడా ఉండడం మామూలు జనరేటర్ వెహికల్ అంటే జనరేటర్ బాక్స్ కొంచెం పాక్షికంగా కాలింది. ఓకే, థ్యాంక్ యూ. అంటే మా ఆలస్య నివారణ కంటే మేము ముందుగానే కారణం చెప్తున్నాను. అంటే ఓవరాల్ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తున్నారు, ఏదే కారణం అయి ఉంటుందని. అంటే ఇప్పుడు ఈ టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఈ టెంపరేచర్లో మీరు ఎక్కడైనా కరెంటు వైర్లలో కొంచెం టెంపరేచర్ ఎక్కువైనా ఫైర్ జరగడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. అది ఆల్రెడీ మనకు 40 degrees టెంపరేచర్ ఉంది. ఇది ఎండకు నిలబెడతాము. లోపల వైరింగ్ ఏదైనా ప్రాబ్లం కొంచెం టెంపరేచర్ జనరేట్ అయినా ఫైర్ జరుగుతుంది.
నష్టం కోట్లలో ఉంటుంది. వాళ్ళు మన రైల్వే యజమాన్యం ఎంత చెప్తే అది చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సంఘటన ప్రాంతంలో రైల్వే అధికారులు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క హిస్సార్ ఎక్స్ప్రెస్ లో జనరల్ బోగిలో చెలరేగినటువంటి మంటలు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయనేది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా చెప్తున్నారు. ప్రమాద అంచనా మాత్రం ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా చెప్పలేమని చెప్తున్నారు.